Hi, this is Mahesh from Kadapa. Hi, this is Mahesh from Kadapa. Welcome to GK Mahesh Sir YouTube ఛానల్. సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అప్కమింగ్ లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలలో భారీ నోటిఫికేషన్లు 100% భారీ నోటిఫికేషన్లు ఉండబోతున్నాయి. అన్ని రకాల నోటిఫికేషన్లు ఇటు తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు. ఇప్పటి వరకు తెలంగాణ వాళ్ళు చాలా మంది కూడా నోటిఫికేషన్ రాలేదు అనుకుంటారు. ఏపీలో వాళ్ళు కూడా ఇంకా ఎప్పుడు వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. ఖచ్చితంగా ప్రిపరేషన్ ముందస్తుగా చేస్తే ఈ 2026 ఎండింగ్ లోపల గవర్నమెంట్ జాబ్ లో ఉంటావు. నువ్వు కోరుకున్న దాంట్లో నువ్వు ప్రిపరేషన్ గట్టిగా చేస్తే హలో నీకే. మరి ముఖ్యంగా ఈ డిఎస్సి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో డిఎస్సి అభ్యర్థులు అయితే వారికి వేరే వ్యాపకం ఉండదు డిఎస్సి తప్ప. అలాంటి డిఎస్సి అభ్యర్థులు ఖచ్చితంగా తెలంగాణలో డిఎస్సి వస్తుంది అటు ఇటుగా. అండ్ ఏపీలో అయితే అతి త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ 100% రాబోతా ఉంది. జాగ్రత్తగా ఉండాలి. అయితే నోటిఫికేషన్ రాకముందే అటు తెలంగాణ అభ్యర్థులు కావచ్చు, ఏపీ అభ్యర్థులు కావచ్చు, గుర్తు పెట్టుకో ఇది చెప్పేది. ఆల్రెడీ గతంలో డిఎస్సి ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులకు ఇది క్లియర్ గా తెలుసు, రాసినటువంటి అభ్యర్థులు కూడా క్లియర్ గా తెలుసు. నోటిఫికేషన్ రాకముందు నువ్వు క్లియర్ చేయాల్సినటువంటి సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే అది కంటెంట్ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కంటెంట్ ఎందుకంటే అటు ఎస్జిటి కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, ఖచ్చితంగా మీ కంటెంట్ పార్ట్ ను నోటిఫికేషన్ రాకముందే క్లియర్ చేసుకోండి. అది టెక్స్ట్ బుక్లు ప్రిపేర్ అయితే టెక్స్ట్ బుక్లు, మెటీరియల్ ప్రిపేర్ అయితే మెటీరియల్. ఎందుకంటే కంటెంట్ అనేది బోరింగ్ గా ఉంటుంది. మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తక్కువ టైం ఇచ్చినప్పుడు చాలా బోరింగ్ గా ఫీల్ అవుతారు. చదవాలనేటువంటి ఇంట్రెస్ట్ తక్కువైపోద్ది, సబ్జెక్ట్ వ్యాస్ట్ గా అనిపిస్తుంది. ఆ టైంలో మీరు కంటెంట్ కన్నా మిగతా సబ్జెక్టుల మీద వాటిని చదవాలనేటువంటి వ్యాపకంలో ఉంటారు. అండ్ కంటెంట్ అనేది ఎక్కువ కనపడినప్పుడు దాన్ని కొద్దిగా నెగ్లెక్ట్ చేయడం ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి నోటిఫికేషన్ రాకముందే తెలంగాణ అభ్యర్థులు కావచ్చు, ఏపీ అభ్యర్థులు కావచ్చు, 100% నువ్వు కంటెంట్ ఇది గుర్తుపెట్టుకో. కంటెంట్ నువ్వు క్లియర్ చేస్తే, నోటిఫికేషన్ ముందే క్లియర్ చేస్తే నీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రిమైనింగ్ సబ్జెక్టులు జీకే కావచ్చు, సైకాలజీ కావచ్చు, రిమైనింగ్ పిఐఈ కావచ్చు, రిమైనింగ్ మీ యొక్క మెథడాలజీ కావచ్చు, 100% వాటి మీద మీకు ఉన్నటువంటి విపరీతమైన ఇంట్రెస్ట్ అండ్ భయం వల్ల ఆ సబ్జెక్టులను చదవగలుగుతారు. కంటెంట్ అనేది వ్యాస్ట్ గా కనపడుతుంది. ఇంత కనపడుతుంది. ఎస్జిటి వాళ్ళకైతే ఇంత, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సైతం మీకు ఎక్కువ కనపడుతుంది. అలాంటప్పుడు భయం అనేది ఏర్పడుతుంది. కాబట్టి రిమైనింగ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మంచిగా చదవచ్చు. ముందుగా మీరు కంటెంట్ ని క్లియర్ చేసుకోండి. అటు ఎస్జిటి అభ్యర్థులు కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు కావచ్చు. ఇది నా ఒపీనియన్. నువ్వు ఖచ్చితంగా కంటెంట్ మీద ఫుల్ గ్రిప్ ఉంటే 100% ఈ డిఎస్సిలో 100% ఉద్యోగం సాధ్యమో. పైగా ఏపీ వాళ్ళకైతే మరీ తక్కువ టైం ఇవ్వబోతున్నారు అనేది వార్త. కాబట్టి మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాని గురించి ఆలోచించడం కన్నా ముందస్తుగా ఉన్నటువంటి సమయాన్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. అండ్ ఏపీటీఎస్ లో భారీ నోటిఫికేషన్లు ఖచ్చితంగా నాట్ ఓన్లీ డిఎస్సి, రిమైనింగ్ అన్ని నోటిఫికేషన్లు కూడా ఏపీ తెలంగాణలో వరుసగా నోటిఫికేషన్లు రాబోతున్నాయి, వస్తాయి. అండ్ ముఖ్యంగా మహిళలు మీకు స్వేచ్ఛ, గౌరవం ఉద్యోగంతోనే. ఇది నేననే మాట కాదు, సొసైటీ చెప్పే మాటే. మీ అత్తవారింట్లో కానీ, మీ అమ్మగారింట్లో కానీ, సొసైటీలో కానీ జస్ట్ మీకు ఈ ఉద్యోగంతోనే స్వేచ్ఛ వస్తుంది. అండ్ ఉద్యోగంతోనే గౌరవము, అండ్ ఉద్యోగంతోనే ఆర్థిక స్వేచ్ఛ, ఎవ్రీథింగ్. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో డిఎస్సి కానీ, కానిస్టేబుల్ కానీ, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇలాంటి ఎగ్జామినేషన్స్ కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరికీ ఆర్ఆర్బి, ఎన్టీపీసీ సైతం జీకే అండ్ సిఏ క్లాసెస్ ఫ్రీగా అందిస్తున్నాను ఈ యొక్క జీకే మహేష్ సార్ యాప్ లో. అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో జీకే మహేష్ సార్ యాప్ లింక్ ఉంది. అందులో జాయిన్ అయిపోయి క్లాసెస్ ను, అద్భుతమైన కోడింగ్ క్లాసెస్, తెలుసు ఎలా చెప్తానో. కొత్త వాళ్ళకైతే పరిచయం కావాలి కానీ పాత వాళ్ళకైతే అవసరం లేదు. కొత్త వాళ్ళు సైతం యూట్యూబ్ లో వీడియోస్ ఉన్నాయి, కావాలంటే మీరు చెక్ చేయండి కోడింగ్ ఎలా ఉంటుందో. అండ్ కరెంట్ అఫైర్ అనేవి స్లోగా అప్లోడ్ చేస్తాను. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా అగ్రెసివ్ గా. మన యాప్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో యాప్ లింక్ ఉంది, ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. అలా కాకుండా మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి జీకే మహేష్ సార్ క్లాసెస్, జీకే క్లాసెస్ అని కొట్టినా ఇదో నా ఫోటోతో వస్తుంది. అయితే ఈ క్లాసెస్ అన్ని కూడా ఫ్రీగానే ఇస్తున్నాను కంప్లీట్ గా. జస్ట్ నాకు చాలా ఇచ్చారు, ఫేమ్ ఇచ్చారు గత 5 years లో. నేను ఆ ఉద్దేశంతో తిరిగి జస్ట్ మీకు సర్వీస్ ఓరియంటెడ్ గానే. అయితే ఈ క్లాసెస్ మీకు నిరంతరంగా అందించడం కోసం ఈ రూమ్ రెంట్లు కావచ్చు, కరెంట్ బిల్లులు కావచ్చు, ఈ యొక్క డిజిటల్ బోర్డు రన్ అవ్వాలంటే ఏసీ కావచ్చు, రీఛార్జెస్ కావచ్చు, ఈ మొబైల్ డేటాస్ కావచ్చు, వీటన్నిటి కోసం జస్ట్ ఓన్లీ 49 రూపీస్. ఇది నాకు స్వలాభం కోసం కాదు, జస్ట్ మెయింటెనెన్స్ కోసమే. మీకు ఇక్కడ గమనించవచ్చు, యాప్ ఓపెన్ చేస్తాను. జస్ట్ ఓన్లీ వీటి మెయింటెనెన్స్ కోసమే. నాకు
డబ్బుల కోసం నేను చేయట్లేదు, జస్ట్ సర్వీస్ ఓరియంటెడ్గా అండ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు సమాచారాన్ని చేరవేయడం కోసం. అండ్ యూట్యూబ్లో ఈ వీడియోలన్నీ అప్లోడ్ చేస్తే మీరు చూడడం కూడా ఇంపాసిబుల్. మీకు తెలుసు, ఒక 200-300 వీడియోలు అప్లోడ్ చేస్తే వాటి ఆర్డర్ కూడా మిస్ అయిపోయి మీరు చూడలేరు. సో ఆ ఉద్దేశంతోనే యాప్, ఆ మెయింటెనెన్స్ కోసమే. యాప్లో ఆల్రెడీ 180 వీడియోస్ జీకే వీడియోస్ అప్లోడ్ చేశాను, సమ్ వీడియోస్ కరెంట్ అఫైర్ అప్లోడ్ చేశాను. ఈ జనవరి నుంచి మీకు కరెంట్ అఫైర్ వీడియోలు జనవరి మంత్కి సంబంధించి త్వరలోనే అప్లోడ్ చేస్తూ వస్తాను. సో మీరు ఫాలో అవ్వండి, అద్భుతంగా ఉంటాయి. జస్ట్ మీరు వింటే చాలు, చెవుల్లోకి వెళ్ళిపోద్ది కోడింగ్ అండ్ మైండ్ లో ఫిక్స్ అయిపోద్ది. సో ఏపీటీఎస్ డిఎస్సి అభ్యర్థులు కావచ్చు, ఏపీటీఎస్ లో ప్రిపేర్ అయ్యే కాంపిటేటివ్ ఎగ్జామ్ అభ్యర్థులు కావచ్చు, ముఖ్యంగా మహిళలు ఈసారి విజృంభించండి. 1 year టైం తీసుకొని విజృంభించండి. ఎందుకంటే లాస్ట్ డిఎస్సి ఒక 5 సంవత్సరాలు రన్ అయింది. ఈసారి డిఎస్సి అలా ఉండదు, ఒక స్పాన్ ఆఫ్ పీరియడ్ లో ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. కాబట్టి ఈ టైంను మీరు ఖచ్చితంగా టార్గెట్ పెట్టుకొని ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. నాట్ ఓన్లీ మహిళలు, డిఎస్సి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు. డోంట్ మిస్ ఇట్. మరిన్ని అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉంటాను. బట్ మీరు చేయాల్సింది యూట్యూబ్ ఛానల్ పక్కనే సబ్స్క్రైబ్ బటన్, ఆ పక్క నుండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ఇటు మీ మహేష్ ఫ్రమ్ కడప. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుంటాను.